బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సూడన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 14 మంది ఘటనలో మృతి చెందారు. రాజధాని జుబా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. యోయి నుంచి జుబాకు వెళ్తూ ఉండగా కుప్పకూలిపోయింది విమానం. ప్రమాదం జరిగిన వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో విమానంలో 14 మంది అగ్నికి ఆహుతైపోయారు. పూర్తిగా దగ్ధమయ్యారు 14 మంది. వాళ్ళ భౌతిక కాయాలను గుర్తించే పనిలో ఉంది అక్కడి ప్రభుత్వం. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమంటూ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. సహాయక చర్యలకు వెంటనే రంగంలోకి దిగింది రెస్క్యూ సిబ్బంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సౌత్ సూడన్ రాజధాని జుబా శివారు ప్రాంతంలో ప్రయాణికుల విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మరణించారు. సిటీ లింక్ ఏవియేషన్కి చెందిన సెస్నా 208 క్యారవాన్ అనే చిన్న విమానం సోమవారం ఉదయం ఏ నుండి జుబా ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ని స్పీడప్ చేయడం జరిగింది అక్కడ ప్రభుత్వం. ఆ విజువల్స్ని మీరు చూడడం జరుగుతోంది. సూడన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రమాదం తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఆ విజువల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. మరి ముఖ్యంగా రాజధాని క్యాపిటల్ జుబాకి సంబంధించి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఈ విమాన ప్రమాదం జరిగింది. పైలట్ సహా అందరూ మరణించారని చెప్పి సౌత్ సూడాన్ సివిల్ ఏవియేషన్ సంస్థ చెప్పుకొచ్చింది. మృతులు 2 కెన్యాకు సంబంధించిన వాళ్ళు, అంటే కెన్యా దేశీయులు. 12 మంది దక్షిణ సూడాన్ నేషనలిస్టులు ఉన్నట్టుగా గుర్తించింది. అక్కడి కాలమానం ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:43 విమానం టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన హాఫ్ అన్ అవర్లో, అరగంట తర్వాత దాంతో సంబంధాలు కోల్పోయినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. అయితే ప్రతికూల వాతావరణం, దాంతోపాటు అక్కడ కాస్త ఇబ్బందికర వాతావరణం ఉంది. ప్రతికూల వాతావరణంతో పాటు విజిబిలిటీ కాస్త పడిపోయింది. ఆ విజిబిలిటీ పడిపోవడం కారణంగానే ఈ విమానం ఘటన చోటు చేసుకుందని అంటూ కూడా అక్కడ ప్రభుత్వం చెబుతూ ఉంది. ప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో ఆరా తీయడం జరుగుతోంది. అంటే కేవలం ఇదే కారణమా, లేకపోతే ఇతరితర కారణాలు ఏమైనా ఉన్నాయా, అంటే ఎవరైనా దీని వెనకాల కుట్ర ఉందా, అంటే ఎవరైనా ప్రమాదానికి కారణమై ఉంటారా, ఈ అన్ని కోణాలు కూడా ప్రస్తుతం దర్యాప్తు చేయడం జరుగుతోంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేసింది అక్కడి ప్రభుత్వం. సౌత్ సూడన్లో విమానం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 14 మంది మృత్యువాత పడ్డారు. మీరు చూడొచ్చు, ఎప్పుడైతే విమానం నేలను ఢీకొట్టిందో వెంటనే ముక్కలు అయిపోయింది, తునాతునకలు అయిపోయింది. ఆ అయిపోయిన విమాన శకలాలు బహుశా ప్రమాదం జరిగిన వెంటనే ఊహించవచ్చు ఆ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో. అక్కడ ఎవరైనా ఉండుంటే కనుక, ఎక్కడ అంటే దరిదాపుల్లో కొంచెం ఎవరైనా ఉండుంటే ఒకరిద్దరైనా కనీసం ప్రాణాలతో వాళ్ళు కాపాడే అవకాశం ఎక్కడైనా ఉందేమో. ఎందుకంటే ప్రమాద తీవ్రత ఆ స్థాయిలో ఉంది అక్కడ. అయితే అది విజువల్ చూస్తూ ఉంటే ఒక కొండ ప్రాంతంలో మనకు కనిపిస్తూ ఉంది. ఆ ప్రాంతాన్ని ఎప్పుడైతే ఢీ కొట్టిందో, ప్రతికూల వాతావరణం ఒకటి ప్రధాన కారణం. దాంతోపాటు విజిబిలిటీ, అంటే ముందున ఏముందో అంతగా కనిపించకపోవడం, విజిబిలిటీ బాగా పడిపోయింది. దీంతో ఈ ప్రమాదం జరుగుంటుందని చెప్పి అక్కడ అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. ఆ ప్రాంతం చూడొచ్చు, పూర్తిగా పచ్చని చెట్లున్నాయి, కొండలున్నాయి. ఆ మధ్య ఆ కొండ లాంటి ప్రాంతంలో మనకు కనిపిస్తోంది. అయితే ఈ ఘటనలో పైలట్స్ సహా 14 మంది మృతి చెందారంటూ కూడా అక్కడి ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అక్కడ పౌర విమానయాన శాఖ చెప్పుకొచ్చింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం అక్కడికి చేరుకుంది. స్థానిక యంత్రాంగం అక్కడికి చేరుకుంది. వాళ్లతో పాటు వైద్యులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఈ ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందడం ఒక్కసారిగా కెన్యా, ఇన్ఫ్యాక్ట్ సౌత్ సూడాన్ను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అక్కడ అంబులెన్స్లు చేరుకున్నాయి, రెస్క్యూ టీం చేరుకుంది. హెలికాప్టర్ సాయంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ని స్పీడప్ చేసే ప్రయత్నం చేసింది. కానీ ఈ ప్రమాద ఘటనలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందారంటూ ఒక్కసారిగా వార్త ఆయా కుటుంబాలని శోకసంద్రంలోకి నెట్టేసింది. మృతదేహాలను గుర్తించే, ఇన్ఫ్యాక్ట్ ఆ భౌతికాలను గుర్తించే పనిలో ఉంది అక్కడి యంత్రాంగం. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.